16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. రోబో 1 మూవీ వచ్చింది, భారీ విజయం వచ్చింది. తర్వాత రోబో 2 అని దాన్ని తీశారు, 2.0 అని. ఎంత అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అని అందరూ తెలుసు. ఈయన కూడా 2019 ప్రజలు అభిమానించారు, ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళీ 2.0తో వస్తాడంట. ఈయన 2.0తో కాదు 5.0తో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఆయన 2.0తో వస్తున్నా, స్పీడ్తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే. 1.0లో బాబాయ్ వేసేశారు, 2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా తల్లి, విజమ్మ, షర్మిలక్క, భారతమ్మ, పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని పడుకోండి. ఈయన 2.0లో వస్తున్నాడంట. ఏ స్పీడ్లో వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు, ఏం వాడుకుంటాడో తెలీదు. 2.0లో అయినా చాలా వేగంగా వస్తాయి. ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట. కార్యకర్తలు వేసేకుండా చూసుకోండి రాజకీయాల కోసం. ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కనే ఉంది. గొడ్డలు ఉంది, కోడి కత్తి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరని సంగతి ఆయనకు కూడా తెలుసు. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం, డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, అంతా మంచిగా వచ్చేసారు. ఇంకా పార్టీ ఖాళీ అయిపోవాల్సిందే. ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి 11 ఇచ్చినారు నీకు. మొత్తం పీకేసి 11 పెట్టినారు. ఆ 11 కూడా పీకుతారు. ఇంకా ఆ 11 ఉండేది, ఆ 11 కూడా పీకుతారు. ఇంకా డైలాగులు కార్యకర్తల్ని వేరే పార్టీలోకి పోకుండానో, లేదంటే కార్యకర్తల్ని మనోధైర్యం నింపాలనో, కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు 2.0, 1.0, 5.0. రజనీకాంత్కి 2.0లో దిక్కులేదు పాపం. ఆయనకి ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం. జనం చూడలేదు, ఆదరించలేదు జనం. ఈయన వస్తాడు 2.0 ప్రధాన. ఎందుకు ఆదరిస్తారండి? ఈ ఓటర్లు నమ్మరు.
జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు. ఇది వాస్తవం. నెల రోజుల తర్వాతే భారతదేశం తిరిగి వచ్చి నేను యమా స్పీడ్తో వస్తా అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలే. భారతమ్మకి, విజయమ్మకి, శర్మిలమ్మకి బాధేస్తాం. మమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తూ ఉంది. ఏడ మిమ్మల్ని వాడుతాడో ఈసారి అనేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళా ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు, రకరకాల కోణంలో ఉంది. మళ్ళీ కొత్త కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని టైం వేస్ట్ చేయకండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నాం ఆయన మాటల్లో, ఎక్కడా మనం భయపడం, ఎక్కడా మనం భయపడం, ఎక్కడా మనం భయపడం అంటాడు. భయపడే కూడా అన్నిసార్లు చెప్తాడు భయపడం 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 అనేసి. మా ఇంటర్గా కూడా పీకలేరు, మా కార్యకర్తల ఇంటర్కి కూడా పీకలేరు అన్నారు. చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేసాము. ఒకటే అండి, మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం. కానీ మా సిద్ధాంతాలు వేరు, మా కట్టుబాట్లు వేరు, మా నాయకులు ఒప్పుకోరు. కాబట్టి కొన్ని మీకు కాంప్రమైజ్ తప్పదు. ఇందాక ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ ప్రెస్ మీట్ ఇంకా పోతాం అనుకుంటాను. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు చెయ్యండి అంటే చేస్తాం. 9 నెలలు అయింది. హామీలు ఉన్నాయి, రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, అన్నీ ఉంది, అన్నీ నెరవేరుస్తాం. ఏది వదిలే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్ని ట్రాప్లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే. నిన్న మన మీటింగ్లో చూసుంటాం, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా. అందరూ ఎవరు పార్టీకి తట్టాబొట్ట సర్దుకునేసారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. చివరికి ఆ పార్టీలో ఉండబోయేది 2-3. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డౌట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంకెవరు పార్టీలో ఉండరు. ఎందుకంటే ఆయన పీకి 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 అందరు పీకి పీకి ఊర్లో లాస్ట్ 11 మంది పీకి ఉన్నారు. అది కూడా పీకేస్తాం. రెచ్చగొట్టే వాక్యాలు చేయడం, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు 2.0లో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలని, హిట్ కావాలని కోరుకుంటూ 2.0 చిట్టిరెడ్డి సినిమా బాగా నడవాలని కోరుకుంటూ, జరగదు నడవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు భారతిరెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం ఈసారి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఆయన మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి 2.0లో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకా రేపటి నుంచి 2.0 మానియా జరగబోతోంది. చిట్టిరెడ్డి గారి డైరెక్షన్లో, ఆయన దర్శకత్వంలో, ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎలాగో రోబో 2.0 ఏమైంది మనకు తెలుసు, ఇది కూడా అలానే ఉండబోతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఇంకొక 10 ఏళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడు. మాకు ప్రజల అండదండ పూర్తిగా ఉంది, ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది. ఇట్లాంటి చిట్టిరెడ్లు, పొట్టిరెడ్లు ఎన్ని వచ్చినా కూడా ఈ డైలాగులు భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న చిట్టిరెడ్డి మాట్లాడుతూ 2.0 తర్వాత 30 ఏళ్ళు ఉంటామన్నారు. ఖచ్చితంగా ఉంటారు 30 ఏళ్ళు జైల్లో.